హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లిషిత. ఈరోజైతే నేను ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసాను. ఏ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు అరుణాచలం నేను మా తమ్ముడు అండ్ ప్రతుష అండ్ రిమైనింగ్ కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళాము. మేమైతే ఫస్ట్ బస్ బుక్ చేసుకున్నాము. నేను మా తమ్ముడు అయితే ఫస్ట్ బస్ ఎక్కాము. బికాజ్ అది మా లొకేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రతుష వాళ్ళు పికప్ వన్ త్రూ వచ్చారు. అండ్ వాళ్ళకి 2 hours అయితే పట్టేసింది వాళ్ళు బస్ రీచ్ అయ్యేసరికి. సో నైట్ మేము తినేసి అర్లీగా పడుకుని పోయాము. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేము అరుణాచలం రీచ్ అవుతామని. సో 7:30కి మేము అరుణాచలం రీచ్ అయ్యాము. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 9:30 to 10 అయ్యింది. ఆ రోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి. సో చాలా మంచి రోజు. మేము అందుకే ట్రిప్ కూడా సడన్గా ప్లాన్ చేసుకున్నాము. మాకైతే దర్శనానికి 3 hours పట్టింది. మిడిల్లో ఒక ½ an hour to 45 minutes అయితే స్టాప్ చేశారు. బట్ స్టిల్ మాకు దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం, ప్రసాదం తిన్నాం, టెంపుల్ అంతా చూసాము. గోపురాలు అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించాయండి. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నేను అదే ఫస్ట్ టైము 4 sides అంతంత పెద్ద గోపురాలతో టెంపుల్స్కి అంటూ అంత పెద్ద ప్లేస్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేమైతే గిరి ప్రదర్శన ఈవినింగ్ స్టార్ట్ చేసాము. సో గిరి ప్రదర్శనకి ప్రతుష రాలేదు. సో మేమంతా కూడా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగే మేము టైర్డ్ అయిపోయాము. సో అందుకనే మేము ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దేవుడికి రాజగోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు మా గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేసాము. యూజువల్గా ఈ గిరి ప్రదర్శన అనేది 14 kilometers ఉంటుంది. టోటల్గా మనకి 8 లింగాస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇంద్రలింగం. మనం ఇంద్రలింగం రాజగోపురం నుంచి ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మనమైతే స్టార్ట్ చేస్తాము. సో మేమైతే చాలా హ్యాపీగా జాలీగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటూ అలాగా మంచిగా డివోషనల్గా భక్తితో మంచిగా గిరి ప్రదర్శన అంతా అయితే బాగా చేశాము. సో ఐ సజెస్ట్ ఎవరైనా గిరి ప్రదర్శన చేయాలి అనుకుంటే డే టైంలో చేసుకోండి. సో దట్ మనకి ప్రతి ఒక్క లింగం టెంపుల్ దగ్గర కూడా మనం మంచిగా దేవుని దర్శనం చేసుకోవచ్చు. మేము నైట్ స్టార్ట్ చేయడం వల్ల మేము అన్ని లింగాల్లో టెంపుల్లోకి అయితే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే లేట్ నైట్ అయిపోవడం వల్ల ఆఫ్టర్ 11 తర్వాత టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. సో బయట నుంచే మేము దేవుడికి అయితే దండం పెట్టుకొని నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళిపోయాము. సో మధ్యలో మాకైతే ఆకలేసింది. అక్కడైతే చాలా ఉంటాయి. ఎప్పుడు 24/7 మీకు ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. టీ, కాఫీ మీకు ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉంటుంది. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. ఏంటంటే అరుణాచలంలో ఎక్కడ చూసినా మీకు సాధువులు ఉంటారండి. తర్వాత నేను మా పేరెంట్స్తో ఒకసారి నార్మల్గా మాట్లాడి కనుక్కునేటప్పుడు నాకేం తెలిసిందంటే, కాశీ తర్వాత 2nd ప్లేస్ అంట అంతమంది సాధువులు ఉండడం. అరుణాచలంలోనే ఎక్కువ ఉంటారంట. ఫస్ట్ కాశీ, దాని తర్వాత అరుణాచలం అంట. మనకి ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర కూడా వాళ్ళు ఉంటారు. సో యూజువల్గా అయితే అందరూ కాయిన్స్ పట్టుకొని వెళ్తారు, ఎక్కడెక్కడైతే కనిపిస్తారో వాళ్ళకి ఇస్తారు. ప్రశ్నలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మోక్షద్వారము. ప్రతి ఒక్కరు ఇదైతే దీనికైతే ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇది మంచి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్తో ఇది బిల్డ్ చేశారు. సో ద హ్యూమన్ బోన్ సైజ్ని బట్టి, లైక్ స్కెలిటన్ సైజ్ని బట్టి దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఎంత లావుగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు అయితే వచ్చేస్తారు. నాకైతే ఫస్ట్ ఏమనిపించిందంటే నేను ఈజీగా వెళ్ళిపోతానులే అని అనిపించింది. బట్ వెళ్ళేటప్పుడు చూస్తే కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అది క్లోజ్ అవుతూ స్పేస్ అనేది చాలా దగ్గరికి వచ్చేసి కొంచెం కష్టంగా అనిపించింది నాకే. బట్ స్టిల్ చాలామంది అక్కడ లావుగా ఉన్న వాళ్ళు అందరూ మంచిగా హ్యాపీగా వెళ్ళి బయటకు వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి దాన్ని అయితే మాత్రం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సో మేమైతే 14 kilometers హ్యాపీగా జాలీగా తిరిగేసాము. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ప్రతి లింగం దగ్గర కూడా 8 లింగాస్ దగ్గర కూడా దీపాలు పెట్టి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మీరే చూడండి వీడియోలో. అక్కడ మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఆ దీపాలు అవన్నీ కూడా. మేమేం చేసామంటే లాస్ట్ లింగం ఏదైతే ఉంటుందో లాస్ట్ లింగం దగ్గర మేము దీపం పెట్టి దేవుడికి అయితే దండం పెట్టుకొని మా గిరి ప్రదర్శన అనేది మేము క్లోజ్ చేసుకున్నాము. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. 14 kilometers మనకు అలాగా రోడ్డు మీద జనాలు కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇంకా మేము చెప్పాలంటే మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీ ఉంది.
చాలా చాలా ఫ్రీ ఉంది. సో పీస్ఫుల్గా అయిపోయింది మా గిరి ప్రదర్శన అనేది. సో ఇదే లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. మేము ఈశాన్య లింగం దగ్గరే మేము దీపాలు అనేవి వెలిగించాము, దేవుడికి దర్శనం చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అర్లీ మార్నింగ్ దీపాలు వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే నాకైతే మంచి ఫీలింగ్ వచ్చింది. సో మేము దర్శనం ఈశాన్యలింగం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ గిరి ప్రదర్శన మళ్ళీ మనం ఇంద్రలింగం దగ్గరికి రీచ్ అయ్యి దండం పెట్టుకుంటేనే మనకి ఈ గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అయినట్టు. సో మళ్ళీ ఇంద్రలింగం దగ్గరే వచ్చి దండం పెట్టుకొని అప్పుడు మళ్ళీ మేము రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అప్పుడు మేము రూమ్స్కి అనేది వెళ్ళిపోయాము. సో మేము ఆల్మోస్ట్ రూమ్స్కి రీచ్ అయ్యేసరికి అలా 1:30 అలా అయిపోయింది. సో నెక్స్ట్ డే మాకైతే కంచి ప్లాన్ ఉంది, కంచి కామాక్షి టెంపుల్ అండ్ గోల్డెన్ లిజర్డ్ టెంపుల్. సో అందుకని మేము కూడా ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రూమ్స్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి మేము స్టార్ట్ అయిపోయాము. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ కంచి టెంపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.